నాది తోమలపల్లి గ్రామము, పెబ్బేరు, వాయిస్ వినిపిస్తుందా? పెబ్బేరు మండలము. అయితే నేను ధ్యానంలోకి ఎలా వచ్చాను అనంటే, నేను 2012లో ధ్యానంలోకి రావడం జరిగింది. ధ్యానంలోకి రాకముందు చాలా అనారోగ్య సమస్యలతో ఉండేదాన్ని. అనారోగ్య సమస్యలు అనంటే, నేను 7th క్లాస్ చదివేటప్పటి నుంచే నాకు కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి. అప్పటి నుంచి చాలా మెడిసిన్స్ యూజ్ చేశాను. నాకు 2005లో మ్యారేజ్ అయింది. 2007లో మా పెద్ద బాబు, 2009లో మా చిన్న బాబు. చిన్న బాబు పుట్టిన తర్వాత నాకేమైందంటే, బాబు ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడే నాకు అపెండిక్సైటిస్ స్టార్ట్ అయిపోయింది. అపెండిక్స్ ఉండడం వల్ల అప్పుడు ప్రెగ్నెన్సీ ఉంది కాబట్టి చేయలేకపోయిండ్రు. నాకు డెలివరీ అయిపోయిన తర్వాత అపెండిక్స్ అయిపోయింది. 2 డెలివరీస్ అప్పుడే అయిపోవడము, ఆపరేషన్ 2 కావడం వల్ల నాకేమైందంటే బ్లడ్ అనేది తగ్గిపోయింది. తగ్గిపోవడం వల్ల నాకు అది బాగా శరీరానికి లాస్ కావడం వల్ల హాస్పిటల్కి వెళ్తే ఏమన్నారంటే ఇంజెక్షన్స్, అంటే నాకు చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ అలవాటు లేదు, నాన్ వెజ్ తినిపించాలి లేదంటే బ్లడ్ ఎక్కించాలి అన్నారు. మా సార్ వచ్చేసి ఆర్ఎంపీ డాక్టరు, రామకృష్ణ గౌడ్ తన పేరు. అయితే తను ఏమన్నాడనంటే వద్దు, వద్దు, మెడిసిన్ వేసి నాన్ వెజ్ తినిపిస్తారు వాళ్ళు. నాన్ వెజ్ తినిపించడం వల్ల నాకున్న సమస్య ఒకటి, కిడ్నీ స్టోన్స్. అప్పటికి ఉన్న ప్రాబ్లం అయితే ఒకటే నాకు. అయితే దానికి తోడు వీళ్ళు నాకు టాబ్లెట్స్ వేసి నాన్ వెజ్ తినిపించడం వల్ల అనారోగ్య సమస్యలు పెరిగిపోయినాయి. నాకు ఫస్ట్గా ఉన్న ప్రాబ్లం ఒకటి ఏంటంటే కిడ్నీ స్టోన్స్ ఒకటే. ఆ నాన్ వెజ్ తినడం వల్ల ఇంకా ప్రాబ్లమ్స్ పెరిగినాయి. ఆయాసం అవ్వడము, బాడీ అంతా పెయిన్స్గా ఉండడము. నాది శరీరం ఎట్లా అంటే ఒక కుళ్ళిపోయిన పండి ఏ విధంగా ఉంటుందో నా శరీరం అంతా కూడా అలాగే. నాకు 1 మంత్లో కంప్లీట్గా ఒక వారం రోజులు యాక్టివ్గా ఉంటే మిగతా 20 డేస్ అంతా కూడా నేను బెడ్ రెడ్, కంప్లీట్గా బెడ్ పైన ఉండేది. నా పక్కన ఒక సెల్ఫ్లో ఒక మెడిసిన్, అంటే ఒక హాస్పిటల్లో ఎట్లా మెడికల్ షాప్లో ఎట్లా ఉంటుందో నా పక్కన అట్లా ఉండేది. అంత హెల్త్ ఇష్యూస్ ఉండేదాన్ని. అయితే ఫైనల్గా ఒకరోజు మా సార్కి ఏం చెప్పారంటే, ఇట్లా తిరుపతిలో ఎవరో వెన్న పెట్టి తీస్తారంట కిడ్నీ స్టోన్స్, వెళ్దామా అని చెప్పేసి అని అన్నాడు. నాకు మా చిన్న బాబు వచ్చేసి అప్పుడు నాకు 2 ఇయర్స్ బాబు, చిన్న బాబు, పాలు తాగే పిల్లోడు. వాడిని మా అమ్మ దగ్గర వదిలేసి సరే ఇన్ని ప్రయత్నాలు చేసినాం కదా, ఒకసారి అక్కడికి వెళ్ళేసి వద్దాము చూద్దాము అన్నట్టుగా తిరుపతి వెళ్ళాము. తిరుపతి వెళ్తుంటే ఆ చిన్న బాబుని వదిలేసి వెళ్తే మనకి ఎలా ఉంటుంది, చాలా ఏడుస్తూ వెళ్ళిపోయాను నేను. వాడిని వదిలేసి వెళ్ళిపోవాలంటే మనసు ఒప్పలేదు. ఆ టైంలో నేను తిరుపతి వెళ్ళాము, మాతో పాటు ఇంకో 5 మెంబర్స్ వచ్చారు. మేము తిరుపతి వెళ్ళిన తర్వాత రేణిగుంట దగ్గర ఒక హాస్పిటల్, రేణిగుంటలో దిగి అక్కడికి వెళ్ళాము. వెళ్తే అక్కడ మేము ఫస్ట్ టోకెన్ వచ్చేసి నాదే ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్ ఏమన్నాడంటే, అసలు నన్ను టచ్ కూడా చేయట్లేదు, తను టచ్ చేయట్లేదు. మిగతా పేషెంట్స్ అందరినీ చూశాడు, వాళ్ళకి వెన్న పెట్టి నా కళ్ళ ముందే తీస్తున్నాడు. నేను కళ్ళతో చూశాను, నన్ను మాత్రం టచ్ చేయట్లేదు. నేను చూడను అంటున్నా. నాకు ఇంకా చాలా కోపం వచ్చేసింది. మన ఆడవాళ్ళకి ఎలా ఉంటుంది, ఇంకా చాలా కోపం. ఏంటి నేను ఇంత దూరం ఆ చిన్న పిల్లోడిని వదిలేసి ఇంత దూరం వస్తే నాకు ప్రయోజనం లేదేంటి అని చెప్పేసి రిక్వెస్ట్గా అడిగాను. ఏంటి న్యూ రిపోర్ట్ కావాలంటే తీస్తాము స్కానింగ్ అంటే, లేదు లేదు నీకు తీయను అన్నాడు తను. ఎందుకు తీయరు అని అడిగాను నేను. అడిగితే లేదు, నేను అసలుకి నేను టచ్ కూడా చెయ్యను, నా రిపోర్ట్ కూడా ముట్టుకోలేదు తను. ముట్టుకోకపోయేసరికి చాలా కోపం వచ్చేసింది నాకు. ఇంకా ఈయనతో గొడవ పడ్డాను నేను. ఏంటి నాకు అసలుకి ఇంత దూరం వస్తే కూడా ఇలా జరుగుతుంది, ఏం పాపం చేశాను నేను అసలు. కానీ ఇంకా నిజంగా అంటే ఆ టైంలో నాకున్న ఫ్రస్ట్రేషన్లో సూసైడ్ చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను. ఇంకా నేను బస్ ఎక్కాను, రిటర్న్లో బస్ ఎక్కి అసలు ఈయనతో చాలా గొడవ పడ్డాను నేను. నేను బ్రతకను అసలుకి, నాకు అవసరం లేదు ఈ జీవితం, ఎన్ని రోజులు నేను ఈ నరకయాతన అనుభవించాలి అని చెప్పేసి బస్ దగ్గరికి వెళ్ళాను. నాకు అసలుకి నిద్ర పట్టట్లేదు, ఏం చెయ్యాలి నేను అని చెప్పేసి ఆ టైంలో నేను ఇంటికి వెళ్ళిపోయాము. మిడ్నైట్ 1 o'clock, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 1 o'clock వచ్చేసాం. వచ్చిన తర్వాత పడుకున్నా నేను. మిడ్నైట్ 1-2 అవుతుంది. ఆ టైంలో పడుకుంటే ఒక ముసలావిడ వచ్చేసి నా చెంపపై కొట్టింది, గట్టిగా కొట్టేసింది. కొడితే ఏంటి చనిపోతాను అంటున్నావు, భూమి మీదకి చనిపోవడానికి వచ్చావా నువ్వు, అసలుకి ఎందుకు వచ్చావు, నువ్వు చేసే వర్క్ చాలా ఉంది అని చెప్పేసి నాకు వాయిస్ వినిపించింది. నాకు ఎవరు ఈమె, ఎందుకు నాకు అసలు అర్థం కాలేదు. లేసి ఈయనను అడిగాను, ఇందాక ఎవరైనా మాట్లాడిందా, ఎందుకు నన్ను కొడుతున్నావు, నేనేం కొట్టలేదు, ఎందుకు అట్లా అంటున్నావు. ఎందుకంటే కోపంలో ఉన్నాం, ఇద్దరము గొడవ పడ్డాము, కొట్లాడుకున్నాం. అది ఇంకా కోపంలో ఉండేసరికి మళ్ళీ పడుకుంటే మళ్ళీ కొట్టింది ఆవిడ, కొట్టి లేపింది. ఏంటి అసలుకి ఏమనుకుంటున్నావు, నువ్వు చేసే కార్యక్రమం చాలా ఉంది, పునర్జన్మ నీకు ఇది, నీ చావు లేదు అని చెప్పింది. ఆ వాయిస్ వినంగానే ఇంకా లేచి కూర్చున్నా నేను. లేచి కూర్చున్న తర్వాత ఒక వాయిస్ చెప్పింది. ఆవిడ ఏం చెప్పిందంటే, ఒక అతను వస్తాడు, నీకు ధ్యానం చెప్తాడు, తను ద్వారా నువ్వు బ్రతకగలుగుతావు అని చెప్పేసి చెప్పింది. నాకు రావడం ఏంటి, వాళ్ళు చెప్పడం ఏంటి, నాకు అంతకు ముందుగానే మేము రెంటర్స్లో ఉన్నాము. ఆవిడ ఏం చెప్పిందంటే, నీకు ఎన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా,
యోగా చెయ్యి, యోగా చేస్తే తగ్గిపోతుంది అని. నేను కనీసం లేచి కూర్చునే స్థితిలో కూడా లేకపోయేదాన్ని. అప్పుడు నాకు అంత సివియర్గా ఉండేది ప్రాబ్లమ్స్ అన్నీ కూడా. ఆ టైంలో ఆవిడ నన్ను యోగా చేయమంటుంది. నేను యోగా ఎలా చేయాలి అసలుకి? యోగా చేసే స్థితే నాది అని నాకు నేనే అనుకునేదాన్ని. అలా మెసేజ్ వచ్చిన తర్వాత మాకు అక్కడ ఒక నెంబర్ కనిపించింది. కాంటాక్ట్ నెంబర్ పేపర్ అక్కడ ఉండింది. ఆ పేపర్‌కి చూసామన్నట్టు మేము. చూసి కాల్ చేసాము. కాల్ చేస్తే ఇట్లా నేను సిద్ధు నా పేరు. నేను ఇట్లా ధ్యానం చెప్తాను అని చెప్పేసరికి దీనికి చెప్పాను. ఇలా ఎవరో కాల్ చేశారు. ఇలా చెప్పారు అని చెప్తే ఆవిడ నాకు ఏదైతే మెసేజ్ ఇచ్చిందో ఒకరొస్తారు, ఒకరు ధ్యానం చెప్తారు అని చెప్పిందో, తను చెప్పిన తర్వాత మాకప్పుడు నాకింక నేనుండే కోపంలో ఏంటి నేను 1000 లక్షలు ఖర్చు పెడితే నయం గాని జబ్బు, ఖాళీగా కళ్ళు మూసుకొని కూర్చుంటే నయం కావడం ఏంది అసలుకి? విచిత్రంగా అనిపించింది నాకు. ఈయన ఫోన్ చేసి ఎవరు ఏంది అనంటే, లేదన్నా ఇలా ధ్యానం చేయండి, తొందరగా క్యూర్ అయిపోతుంది అని చెప్పాడు. చెప్పిన తర్వాత మాకప్పుడు ఏం అర్థం కాలేదు. వీడేదో అంతా పిచ్చి వేషాలే, పిచ్చి పనులు అని చెప్పేసి నేను సైలెంట్ అయిపోయాను. మళ్ళీ కాసేపటికి నాకెందుకో మనసు ఆగట్లేదు. ఉచితంగా చెప్తామంటున్నారు. ఇన్ని డబ్బులు 1000 లక్షలు ఖర్చు పెడుతున్నాం మేము. ఇది ఫ్రీగా వస్తుందంటున్నారు కదా! ట్రై చేస్తే పోతుంది కదా! అన్నట్టుగా మళ్ళీ నాకెందుకో మనసు ఆగట్లేదు. మళ్ళీ కాసేపటికి లేసి మళ్ళీ అడిగాను. అంటే నేనే కాల్ చేశాను అప్పుడు. కాల్ చేసి ఎలా చేయాలి? మెడిటేషన్ అంటే ఏంటి అసలుకి అని చెప్పేసనంటే, అక్క ఏం లేదు ఇలా కళ్ళు మూసుకొని కూర్చో. శ్వాస మీద ధ్యాస పెట్టు అన్నాడు. నాకు తను చెప్తున్నా కూడా తన పేరొచ్చేసి సిద్ధు. తను చెప్తున్నా నాకు అర్థం కాలేదు. ఏంటి అసలుకి శ్వాస మీద ధ్యాస పెడితే రోగాలు నయం కావడం ఏంది? నాకు అర్థం కాలేదు. సరే చూద్దాము అన్నట్టుగా కాసేపు కూర్చుంటే విపరీతమైన ఆలోచనలు. మనకి గుర్తురాని ఆలోచనలు కూడా ఆ టైంలో గుర్తుకొస్తున్నాయి. ఏంటి అసలుకి శ్వాస మీద ధ్యాస పెట్టన్నాడు, ఇన్ని ఆలోచనలు వస్తున్నాయి. ఇది ఏదో అంత పిచ్చి పనులు ఉన్నట్టుగా ఉన్నాయని లేచిన నేను అసలు కూర్చోలేదు. కూర్చోకపోయేసరికి మళ్ళీ కాల్ చేసిన. నాకు అసలుకి నువ్వు చెప్పింది ఏంది, నేను చేస్తున్నది ఏంది అసలు నాకు అర్థం కావట్లేదు. నువ్వేమో శ్వాస మీద ధ్యాస పెడితే రోగాలన్నీ నయమవుతాయి అంటున్నావు. నేను అలా కూర్చుంటే నాకు ఇంకా విపరీతమైన ఆలోచనలు వస్తున్నాయి అని చెప్పాను. అలాగే వస్తాయక్క, నువ్వు కంటిన్యూ చెయ్యి దాన్ని అన్నాడు. ఇది కంటిన్యూ చెయ్యమంటాడు, నాకు ఆలోచన లేదు. అలా రోజు రోజుకి క్రమేపీ పెంచుతూ పోయాను. రోజు 3 అవర్స్ 2 అవర్స్ అట్లా పెంచుతూ, అంటే డే బై డే పెంచుతూ పోయాను. అట్లా నాకు కనీసం ఒక 15 డేస్ చేశాను. కరెక్ట్ ఎగ్జాక్ట్లీ 15 డేస్ అయ్యింది. 15 డేస్ తర్వాత నా బాడీ ఊగడం అనేది స్టార్ట్ అయిపోయింది. ఊగడం స్టార్ట్ అయిన తర్వాత అంటే కంట్రోల్కి వచ్చేసింది. కొంచెం కొంచెం రోజు రోజుకి నాకు అలా 15 రోజులకి కొంచెం కుదుట పడింది. రోజుకి మినిమం అంటే బాబు 2 ఇయర్స్ ఉన్నాడు అప్పుడు. పెద్దబాబు ఈయన పెద్దబాబు స్కూల్కి ఈయన వెళ్ళిపోయేవాడు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత 9:00కి నేను ధ్యానంలో కూర్చుంటే ఒక టైం సెట్ చేసుకున్నాను. 9 to 12 వరకు కూర్చునేదాన్ని. బాబు కూడా నన్ను అస్సలు డిస్టర్బ్ చేసేవాడు కాదు. వాడు నాతో పాటు కూర్చొని హాయిగా పడుకునేవాడు. అలా 12 వరకు కూర్చుంటే ఆ రోజు ఎగ్జాక్ట్లీ 15 డేస్ అయింది. 15 డేస్ తర్వాత నేను ధ్యానంలో కూర్చున్నాను. నాకంటే అప్పుడు మాస్టర్స్, ఈ థర్డ్ ఐ, ఇవన్నీ నాకు ఏమీ తెలియదు అసలు. జస్ట్ ధ్యానం చేయమన్నాడు, ధ్యానం చేయాలి. 15 డేస్ అయింది. 15 డేస్ తర్వాత 2 కిడ్నీస్‌లో నుంచి ఒక సుత్తితో కొట్టినట్టుగా ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారు నాకు. వాళ్ళు మాస్టర్స్ అని నాకేం తెలియదు. ఇద్దరు మనుషులు కనిపిస్తున్నారు. ఒక సుత్తితో కొట్టినట్టుగా బాగా విపరీతంగా పెయిన్. కానీ నాకు చాలా సార్లు చెప్పాడు అన్నట్లు, నొప్పులు ఇలా మీకు హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు నొప్పులు చాలా వస్తుంటాక అవి భరించుకొని ముందుగానే, అంటే పత్రిసారి ఆడియోస్ ఉన్నాయి కదా అప్పుడు, అవి నేను వింటూ వంట చేసేదాన్ని, వింటూ పని చేసుకునేదాన్ని. అలా నాకు అవన్నీ గుర్తుకొచ్చేసి నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆ సుత్తితో కొడుతున్నారు. క్లియర్‌గా చూస్తున్నా. సరే భరించుకోమన్నాడు కదా! నేను ఎలాగో చావాలి అనుకున్నా. ఈ నొప్పి ఎంత నాకు? ఈ నొప్పి ఎంత నేను? ఉంటే ఉంటా, పోతే పోతాను. ఎలాగో పోవాలనుకున్నా కదా! అని ఆ ఆలోచనతో నేను అలాగే కూర్చున్నాను. కూర్చున్న తర్వాత ఆ 2 కిడ్నీల సైడు సుత్తితో పగలగొట్టి మొత్తం చూరగా మారిపోయింది. కిడ్నీస్‌లో నుంచి మన వేస్టేజ్ పైప్ పెడితే ఎట్లా వాటర్ బయటికెళ్ళిపోతదో 2 సైడ్‌ల నుంచి నాకు అలా వెళ్ళిపోయింది. క్లియర్‌గా చూసాను నేనది. చూసిన తర్వాత నా బాడీ అది వెళ్ళిపోయింది. ఎంత రిలాక్స్ అయిపోయిందంటే, ఒక బండరాయిని తీసి బయట పెడితే ఎంత వెయిట్‌లెస్‌గా ఉంటదో అంత వెయిట్‌లెస్ అయిపోయింది నా బాడీ. రోజు చేసే ధ్యానం కంటే 15 డేస్ తర్వాత నాకంతా చాలా తేలికైపోయింది. అది అయిపోయిన తర్వాత నేను పడుకుండిపోయినాను. ఎగ్జాక్ట్‌లీగా నాకు 1:00కి తను కాలేజ్ నుంచి కాల్ చేసేవాడు. ఆ రోజు చేసిండు, కానీ నేను పడుకున్నాను. నాకు గుర్తుకు లేదు అసలకి. 2 తర్వాత నేను లేసి ఏంటి ఇంత టైం అయిందని టైం చూస్తే 2:00 అయిపోయింది. లేచి టైం చూసి వానికి ఫోన్ చేద్దామంటే సరే కాలేజ్‌లో ఉంటాడని నేను చేయలేదు.
మళ్ళీ 4 o'clockకి నాకు కాల్ చేసి ఏమేంటి అక్క ఫోన్ చేయలేదు అని అంటే, ఇలా అయ్యింది నాకంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అక్క కంగ్రాచులేషన్ నాకు అసలు అర్థం కావట్లేదు, వీడేంటి నేను ఇంత నొప్పిని భరిస్తే కంగ్రాచులేషన్ చెప్తున్నాడు, నా భయం నాకు. అలా చెప్పేసరికి నేను ఏమైంది ఏంటి అంటే, అక్క దాన్ని హాస్టల్ సర్జరీ అంటారు అని చెప్పాడు. అంటే మనకు డాక్టర్స్ దగ్గరికి వెళ్తే ఎలా సర్జరీ జరుగుతుందో నీకు అలా హాస్టల్ సర్జరీ జరిగింది అని చెప్పాడు. చెప్పిన తర్వాత తను నాకేం చెప్పాడంటే, అక్క ఒక్కసారి మీరు హాస్పిటల్కి వెళ్ళి స్కాన్ తీయించుకోండి అన్నాడు. స్కానింగ్ తీయించుకోండి అంటే ఈయనకు చెప్పాను నేను, ఇలా వెళ్దాము సిద్ధి ఇలా చెప్పాడు అంటే, సరే వెళ్దామని వెళ్ళాం. అంతకుముందు మేము బిఫోర్గా 1 month బిఫోర్గా స్కానింగ్ తీపిస్తే ఒక్కొక్క స్టోన్ నాకు 7mm 6mm 5mm 3mm ఈ సైజులో ఉన్నాయి. అన్ని కూడా 12 ఉన్నాయి, అటు ఇటు 2 సైడ్లో కలిపేసి అంత సైజెస్లలో ఉన్నాయి. 7mm వరకు ఉన్నాయి నాకు. ఆ పెయిన్ వచ్చినప్పుడు నా ఇంకా ఎట్లా నరకం అంటే అంత నరకంగా భరించేదాన్ని. ఈయన సరే వెళ్దాం అనేసరికి వెళ్ళినాము. స్కానింగ్ రిపోర్ట్ చూస్తే నీళ్ళు వచ్చేసింది నాకు. ఎగ్జాక్ట్లీ 15 days నీళ్ళు వచ్చేసింది. ఆ రిపోర్ట్ వచ్చిన వెంటనే వాడికి ఫోన్ చేసి చెప్పాను, అరే ఇలా నీళ్ళు వచ్చిందంటే డాక్టర్ అసలు అన్నాడు, ఏంటమ్మా ఇది రిపోర్ట్ అన్నాడు. నేను ఇలా చేశాను సార్ అని చెప్పాను. ఈయనకి బాగా పరిచయం సారు. అది నాకు అసలుకి చాలా హ్యాపీగా అనిపించింది. ఇందులో సత్యం ఉంది, ఇది నేను చెయ్యాలి అనేది ఒకటి తపన మొదలైపోయింది. ఆ తపన మొదలైన తర్వాత నాకు అలాగే కంటిన్యూ చేస్తుంటే మళ్ళీ నెక్స్ట్ 3 days తర్వాత అలాగే మళ్ళీ కంటిన్యూగా ధ్యానంలో కూర్చున్నాను. రోజుకి సాధన పెంచుతూ వచ్చాను. ఎప్పుడు టైం దొరుకుతుందా ఇంకా అంతే. 5 నిమిషాల 10 నిమిషాల నేను అప్పటికి బ్యూటిషియన్ కూడా చేసేదాన్ని, శారీ బిజినెస్ చేసేదాన్ని. ఇది రన్ చేసి వాళ్ళు వచ్చినా కూడా నాకు అనవసరమైనది, నేను ఆరోగ్యంగా ఉండాలి ఫస్ట్. క్లోజ్ చేసేదాన్ని, డోర్స్ అన్ని క్లోజ్ చేసుకోవడం, కూర్చోవడం. అట్లా 18th day మళ్ళీ 15th day అయిపోయింది. 18th day కూర్చున్నాను. నాకు హాస్టల్ ట్రావెల్స్ తెలియదు, ఏమీ తెలియదు, జస్ట్ ధ్యానం అంతే. హాస్టల్ ట్రావెల్ అంటే నేను ధ్యానంలో అసలుకి ఎలా వెళ్తున్నానంటే ఒక అగ్నిలో ఒక వాయువులు మొత్తం ఇలా పైనకి ఆకాశంలోకి వెళ్ళిపోయాను కంప్లీట్ గా. ఒక నేచర్ లోకి, ఒక చెట్ల పొదల మధ్యలో సినిమాలలో ఎలా చూస్తారో అలా వెళ్ళిపోతుంది. భయం వేస్తుంది లోపల నుంచి, నేను ఎటుపోతున్నాను అసలుకి, ఈ అగ్నిలోకి పోతున్నాను, భూమిలోకి వెళ్ళిపోతున్నాను, నా శరీరం అంతా అలా వెళ్ళిపోతుంది. నేను ఇక్కడే కూర్చున్నట్టున్నాను, కాకపోతే వెళ్ళిపోతున్నాను. ఏంది అసలుకి ఇది, నేను ఏమైపోతున్నాను, పడిపోతానేమో, కింద పడిపోతానేమో అన్న ఒక భయం మొదలవుతుంది. అది లేచిన తర్వాత కాసేపట్లకి ఆ రోజు సేమ్ అదే విధంగా ఫోన్ చేస్తే, అక్క దీన్ని హాస్టల్ ట్రావెల్ అని చెప్తారు, అలా చెప్పారు. అట్లా 21 daysకి 3rd day ఓపెన్ అయింది. 3rd day అంటే నాకు అసలుకి దివ్య చక్షు అంటే శివుడికి ఒక్కటే అని మనం అనుకుంటాం, ప్రతి ఒక్కరికి ఉందనేది ధ్యానంలోకి వచ్చిన తర్వాత తెలిసింది. అట్లా 21 days రోజు మళ్ళీ కూర్చున్నాను యథావిధిగా. కూర్చుంటే నేను లైట్స్ అన్ని చీకటిగా చేసుకునేదాన్ని, గదినంతా కూడా చాలా డార్క్ అండ్ రూమ్, అంత చీకటిగా చేసుకొని కూర్చున్నాను. ఒక శివుడికి మనం అభిషేకం ఎలా ఈ విధంగా చేస్తామో, శివుడికి పువ్వులు చల్లినట్టుగా నాకు ఇక్కడ దివ్యనేత్రం దగ్గర ఇలా మొత్తం కిరణాలు మొత్తం బయటికి వచ్చేస్తున్నాయి. వేడి స్టార్టింగ్ లో ఒక చిన్న వేడిలాగా మొదలైపోయింది అక్కడ. ఆ వేడి మొదలైతుంది, నేను ఏంది ఏదో వేడి వస్తుంది అనేది చూస్తున్నా. కాకపోతే తర్వాతకి నాకు అది మొత్తం ఇట్లా ఓపెన్ అయిపోయేసరికి ఆ కన్ను అనేది, అంటే నేను 2 ఐస్ మూసుకొని ఉన్నాను కానీ ఓపెన్ చేసి చూస్తే ఎలా ఉంటుందో అలా ఓపెన్ గా చూస్తున్నాను అన్నట్టుగా, కళ్ళు చూసి మూసుకొని ఉన్నాయి, ఓపెన్ గా చూస్తున్నానేమో అన్నట్టుగా అలా అనిపించేసింది. అలా చూసిన తర్వాత కొద్దిసేపులకు చూస్తే నా వెలుతురు ఎంత అంటే అసలుకి అద్భుతం, చాలా అద్భుతం. కళ్ళల్లో కన్నీళ్ళు పోతూనే ఉన్నాయి నాకు. అది ఏంది, నేను ఏడుస్తున్నానా అనిపిస్తుంది, కానీ నాకు లోపల నుంచి ఒక ఆనందం తట్టుకోలేకపోతుంది. ఇంకా చూడాలి. విత్ ఇన్ ఒక 2-3 seconds దాకా ఉండింది ఆ వెలుతురు. తర్వాత మళ్ళీ క్లోజ్ అయిపోయింది. మళ్ళీ నేను డోర్స్ ఓపెన్ చేసి చూస్తే డార్క్ రూమ్. ఓకే, లేచిన తర్వాత చెప్తే దివ్య చక్షు అంటారంటే గతంలోనే నువ్వు ఒక గొప్ప మహాయోగివై వచ్చావు, అందుకని ఎందుకు ఇంత త్వరగా వచ్చింది అని అంటే తనని అడిగాను. మరి చాలా రోజుల నుంచి నువ్వు ధ్యానం చేస్తున్నాను అంటున్నావు కదా, మరి ఎందుకు ఇలా వచ్చింది అని అంటే వాడు చెప్పాడు, అక్క నువ్వు ప్యూర్ శాకాహారిగా ఉన్నావు కాబట్టి నీకు ఇంత తొందరగా ఇవన్నీ రిజల్ట్స్ వచ్చాయి. కర్మ సిద్ధాంతంలో నుంచి తొందరగా రికవరీ కావడానికి ఇదే రీజన్ అంటారు. శాకాహారిగా ఉంటే తొందరగా వచ్చేస్తావు అవి. కానీ నాకు అసలు ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఇంత తొందరగా రావడము, నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ఏంటంటే బయటికి వెళ్ళేదన్నా తీసుకోవాలంటే చాలా భయం. ఎంత భయం అంటే అంత భయం. మేము రెంటర్స్ లో ఉన్నప్పుడు పైన మేము కింద కిరాణం షాప్, ఆ సిచ్యువేషన్ లో నేను కిందికి వెళ్ళి ఒక వస్తువు తెచ్చుకోవాలన్నా కూడా నేను వెళ్ళేదాన్ని కాదు. ఈ ధ్యానంలోకి ఎప్పుడైతే వచ్చానో ఎంత దూరమైనా వెళ్ళగలుగుతాను, తను లేకపోయినా సరే నేను వెళ్తాను అన్న ఒక ధైర్యం, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ధైర్యం వచ్చేసింది. అది నాకు తెలిసిందా తెలియందా అనేది కాదు, ధైర్యం వచ్చేసింది ఫస్ట్ నాకు. ఇది నాకు స్టార్టింగ్ ధ్యానంలోకి రావడానికి రీజన్. అది వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇలా ధ్యానంలోకి వచ్చాము. ధ్యానంలోకి వచ్చిన తర్వాత
2014లో మళ్ళీ నాకు 2012లో వచ్చాను. 12లో వచ్చిన తర్వాత అది ఏమైంది, 2012లో నేను ధ్యానమా చక్రాలు ఫస్ట్ ధ్యానమా చక్రాలు నేను 2012లో వచ్చాను. ధ్యానమా చక్రాలు డిసెంబర్ 21 నుంచి 18 టు అప్పుడు 31 ఉండేది స్టార్టింగ్ లో, 18 టు 30. అయితే నేనేమైందంటే ఇలా ధ్యానము అక్టోబరు సోమవారం 24th ధ్యానంలోకి వచ్చింది. ఇవన్నీ నాకు స్టార్టింగ్ 1 month ఇలా జరిగిపోయినాయి. సెకండ్ మంత్ నవంబర్లో ఇలా జరిగిపోయింది మొత్తము. డిసెంబర్లో ఏమైందంటే ధ్యానమా చక్రాలు స్టార్ట్ అయిపోయినాం అక్కడ కడతాల్లో. అప్పుడు సిద్ధు నా దగ్గరికి వచ్చాడు, అక్క నేను ఇలా వస్తున్నాను అంటే ఒక పిరమిడ్. నేను ఫస్ట్ చదివింది భావనా శక్తి. భావనా శక్తి బుక్ నన్ను చాలా ఇన్స్పైరింగ్ గా తీసుకుంది. ఆ బుక్ చదువుతుంటే నన్ను నేను చదువుకున్నట్టుగా అనిపించింది, నాకు చాలా అద్భుతంగా అనిపించింది ఆ బుక్ చదవడం వల్ల, భావన శక్తి. అయితే తను డిసెంబర్లో ఎందుకు వచ్చాడు అంటే ఇక్కడ ధ్యానమా చక్రాలు ఉన్నాయి అక్కడికి వెళ్తాను అని మా దగ్గరికి వచ్చాడు. అప్పుడు మా దగ్గరికి వస్తే తను వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా ఉంది ఏంటా అంటే అక్క కొన్ని వేల మంది ఉన్నారు, ఇలా పిరమిడ్ ఉంటుంది ఇలా ఉంది అని చెప్పేసరికి నా మనసు ఆగట్లేదు. అంటే మనం ఏది చేసినా సంకల్పం పెట్టుకొని చేస్తే ఖచ్చితంగా సాధ్యము అని ఒక మాట చెప్పాడు వాడు నాకు ఆ టైంలో చెప్పంగానే నాకేమనిపించిందంటే నేను వెళ్ళాలి. అప్పటికి నేను ఇంకా కోర్సు నేర్చుకుంటున్నాను బ్యూటిషియన్ది, పిల్లల స్కూల్ పక్కలే అన్నట్టు మాకి కోర్సు నేర్చుకుంటున్నాను. వాడు వెళ్ళాడు. నెక్స్ట్ డే నా మనసు ఆగట్లేదు, నేను వెళ్ళాలి అక్కడికి, నేను వెళ్ళాలి అక్కడికి, నేను అక్కడ ఏంటో చూడాలి అనేది నా మనసులో నుంచి ఇంకా నిమిషం కూడా ఆగట్లేదు. ఈయనని అడిగాను, ఇలా వెళ్తాను నేను కూడా, అక్కడ చాలా మంది ఉంటారంట, ధ్యానం చేస్తే ఇంకా చాలా బాగుంటదంట అని చెప్తే, అక్కడంతా అడవి అంటున్నావు, నీకు ఏమైనా పిచ్చా, ఇక్కడైనా చేసుకోవచ్చు అంటున్నాడు కదా, ఇక్కడే చేసుకో ఏం వద్దు అని చెప్పేసి అన్నాడు. మా చిన్ననాయన అడిగితే తను కూడా అదే చెప్పాడు, సన్యాసుల్లా కలుస్తుందా ఏంది అని చెప్పేసి ఆయన కూడా అదే అన్నాడు. ఇంకా నాకు అక్కడికి వెళ్ళాను కానీ నా మనసు ఆగట్లేదు, ధ్యానంలో కూర్చున్నాను, కస్టమర్స్ ఎవరు రావద్దు అని చెప్పేసి నాకు ఇంకా అది వాళ్ళు ఎవరైనా రాని ఎవరైనా పోనీ నాకు సంబంధం కాదు, నేను ధ్యానంలో కూర్చున్నా. నేను ఒకటే అనుకున్నాను, నేను కడతాలకు వెళ్ళాలి, అక్కడ ధ్యానం చేయాలి అని నా మనసులో దృఢంగా సంకల్పం పెట్టుకున్నాను. కూర్చున్న తర్వాత ఈయన మధ్యాహ్నం నాకు 2:30-3 గంటలకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి సరే నువ్వు కడతాలు వెళ్తానన్నావు కదా వెళ్దాం పదా అని చెప్పేశాడు. నాకు ఇంక అసలుకి ఎలా ఉందంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఏంటి ఉదయం అంతా వద్దన్నాడు ఇప్పుడు వెళ్దాం అంటున్నాడు ఏంటి అని చెప్పేసి మా అన్న ఇంకా కార్ తీసుకొని వచ్చి ఇంటి ముందు కార్ ఆపేసిండు. సరే వెళ్దామని పిల్లల్ని తీసుకొని వచ్చినాము. మాకు ప్రియాంక అని చెప్పేసి ఆ అమ్మాయి నాకు హాస్పిటల్ పరిచయం అన్నట్టు. హాస్పిటల్లో ఇద్దరం పక్క బెడ్లలో ఉన్నాము. తను నాకు అలా పరిచయం జరిగింది. తనకి కూడా అదే పీరియడ్ లోనే ధ్యానం పరిచయం అయింది. నేను తనకి చెప్దామనే టైంలో ఆమె నాకు చెప్తుంది ఇలా నాకు ధ్యానం పరిచయం అయిందాక ఇలా ఉంది అని. నేను తనకు చెప్పాను. తనకు ఒక మాట ఫోన్ చేయగానే తను కూడా వచ్చేసింది నాతో. ఇద్దరం కలిసి వెళ్ళిపోయాం. అక్కడ చూస్తే ఎలా ఉందంటే అసలుకి మొత్తం అడవి, ఈ చిన్న పిల్లల్ని పెట్టుకొని ఎలా పడుకోవాలి, ఎట్లుంటావు ఏంది అని చెప్పేసి వీళ్ళు నన్ను ఎలాగోలా తీసుకెళ్ళిండ్రు. గుంతలు మెట్టలు అసలు ఎలా ఉండేదంటే చాలా భయంకరంగా ఉండింది ప్లేస్. అప్పుడు ఈయన ఒకటే అన్నాడు, ఎక్కడుంటారు ఏంది ఇది అసలుకి అని చెప్పేసి అని అన్నాడు. సరే అక్కడికి వెళ్ళిన తర్వాత వాడికి ఫోన్ చేస్తే వాడి ఫోన్ కలవట్లేదు. సరే వచ్చేసినాము. వచ్చిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ప్రాంతకాల ధ్యానానికి వెళ్ళాం. ప్రాంతకాల ధ్యానానికి వెళ్ళిన తర్వాత పత్రి సారు శివుని స్టాచ్యూ ఉంది కదా, శివుని స్టాచ్యూ దగ్గర నేను సిద్ధు అందరం కలిసి పిల్లలు వెళ్తున్నాము ఫుడ్ దగ్గరికి. వెళ్తుంటే పత్రి సారు మేడం మేడం అని పిలుస్తున్నాడు. అయితే నాకు ఒకటి ఏం చెప్పాడంటే పత్రి సార్ ముందు నవ్వడం కానీ ఏదైనా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే కొడతాడు అని చెప్పాడు. నాకు అదొకటి భయం లోపల చాలా ఉంది. ఇదేంటి అని చెప్పేసి అని అనుకుని మేము ముందుకు వెళ్తున్నాం. నేను అప్పటి వరకు ఇంకా సార్ని చూడలేదు, జస్ట్ ఆయన వాయిస్ వినడమే కానీ ఆయన చూడలేదు. అప్పుడు ఈ ఫ్లెక్సీలు కట్అవుట్స్ ఇంతగానం లేదు కదా, తన్ని చూడలేదు. ముందుకు వెళ్తున్నాము, మేడం అని పిలిచాడు. ఎవరినో అనుకొని మేము వెళ్తున్నాం. వేరే నుంచి ఒక మాస్టర్ వచ్చేసి మేడం పత్రికారు మిమ్మల్ని పిలుస్తున్నాడా అన్నాడు. ఈయన పత్రికారు ఎవరు ఇంతకు అసలు నాకు తెలియదు. సార్ దగ్గరికి వచ్చాడు. సార్ దగ్గరికి వచ్చేసి భుజంపై చెయ్యేశాడు. నాకు ఇంకా భుజంపై చెయ్యేసి ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు అన్నాడు. నేను పెబ్బేరు నుంచి వచ్చాను సార్ అని. నాది పెబ్బేరే అన్నాడు. మళ్ళీ కొంచెం ముందుకెళ్ళాము. ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు అని అడిగాడు. అప్పుడు మళ్ళీ నాకు తడబడుతుంది. నేను మహబూబ్ నగర్ నుంచి వచ్చాను. నాది మహబూబ్ నగర్ అన్నాడు. ఇదేంటి బాబు ఈయన నేనే చెప్తే ఈయన చెప్తున్నాడు, నాకు ఇంకా అర్థం కాలేదు. మళ్ళీ ముందుకు వచ్చేసాను. అలా నాతో జర్నీ చేస్తూ ఎక్కడి నుంచి వచ్చావని అడిగాడు. భూత్పూర్ నుంచి వచ్చాను సార్ నేనని చెప్పాను. నాది భూత్పూరే అన్నాడు. ఇదేంట్రా బాబు ఈయన ట్విస్ట్ అంటే నాకు అసలు ఈయన గురువు అంటాడు, ఇలా క్వశ్చన్ చేస్తాడు. అలా భుజంపై చేసుకొని ముందుకు వెళ్తూ ఉంటే అక్కడికి వెళ్ళిన తర్వాత నీది నాది ఒకటే జన్మ అన్నాడు. నాకు అసలు ఏం అర్థం కాలేదు. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కూర్చుంటే సార్ ఉగ్రాన్ని తెప్పించి అక్కడ పెట్టుకున్నాడు. తిను అన్నాడు.
నాకు అసలు భయం వేస్తుంది, ఈయనతో నేను తినడం ఏంది అసలుకి. సార్ ఒక ముద్ద ఇలా నోట్లో పెట్టేసి తన మానాన్ని తను వెళ్ళిపోయాడు. సిద్ధు వచ్చేసి అన్నాడు, అసలుకి ఏ జన్మ బంధం నీది పత్రి గారితో, సార్ది నీది జన్మ అన్నాడు అని అంటే నాకు అసలు అర్థం కాలేదు. నేను వచ్చిందే కొత్తగా, నాకేం అర్థం అవుతుందిరా అన్న. లేదక్క, ఇందులో ఏదో సత్యం ఉంది నీది, అందుకే ఇంత త్వరగా ఆయన, మేము ఇన్ని రోజులు వచ్చినాం, సెకండ్ తీసుకోవడానికి చాలా టైం పట్టింది మాకు. నీతో ఆయన జర్నీ చేయడం ఏంది, మినిమం ఇక్కడ శివుని స్టాచ్యూ నుండి ఫుడ్ కోర్ట్ దాకా నాతో పాటు వచ్చాడు. అక్కడికి వచ్చిన తర్వాత వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత నాకు ఆయన ఎనర్జీస్ ఏంది అనేది నాకు అప్పుడు అర్థమైపోయింది. ఇందులో ఏదో ఉంది, నేను నేర్చుకోవాలి, ఇంకా చెయ్యాలి, నేను చెయ్యాలి అన్న తప్పన నా లోపల పెరిగిపోయింది కదా, ఇంకా చెయ్యాలి అనేది నాకు ఇంకా గట్టిగా. అక్కడ నేను 11 days ఉన్నాను అప్పటికే. ఆ చిన్న పిల్లల్ని పెట్టుకొని కూడా అలాంటి ప్లేస్ లో కూడా 11 days ఉన్నాను. అట్లా ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మాకు 2014లో అంటే చిన్న చిన్న పాపాలకు చిన్న చిన్న రోగాలు, పెద్ద పెద్ద పాపాలకు పెద్ద పెద్ద రోగాలు, రకరకాల రోగాలకు రకరకాల పాపాలు. ఆ విధంగా నాకు 2014లో మళ్ళీ ప్రాబ్లం వచ్చేసింది, గర్భాశయం ప్రాబ్లం వచ్చేసింది. అసలుకి నేను అక్కడ 2012లో 30లో వచ్చానంటే ఇంటికి 2కి వచ్చాము, జనవరి 2కి వచ్చిన తర్వాత 3కి నాకు మెన్సెస్ స్టార్ట్ అయిపోయింది. అప్పుడు స్టార్ట్ అయితే కంటిన్యూస్గా 15 or 20 days బ్లీడ్ ఆగలేదు అసలుకి. కంటిన్యూస్గా ఎట్లా అయిపోయినానంటే బ్లాక్గా అయిపోయినాను మనిషిని. ఇంకొక శరీరం ఏమి సహకరించట్లేదు నాకు, అసలుకి కూర్చోడానికి కూడా చేత కావట్లేదు, అంత ఓవర్ బ్లీడ్. ఇదేంది, ధ్యానంలోకి వస్తే అన్ని నయమైతే అన్నారు, ఇంత సడన్ గా రావడం ఏంది. అయితే ఇంతకంటే ముందు ఒక ఇన్సిడెంట్ ఏంటి అంటే 2012లో మనకు ఒక పత్రిక గురించి కొంచెం ఇదిగా న్యూస్ వచ్చింది. మా వాళ్ళకి నేను ముందే ధ్యానంలోకి వెళ్ళడం అంటే సన్యాసం పుచ్చుకుంటుంది అనేది ఒక భయం. ఇంకా ఈ సిచ్యువేషన్ లో అప్పుడు మనకి తుంగభద్ర పుష్కరాలు స్టార్ట్ అయిపోయినాయి. మా వాళ్ళు చూడు నన్ను ఒక రకంగా వేసుకున్నారు. ఇంకా అసలుకి ధ్యానం ధ్యానం అంటావు, ఆయన గురించి ఇంత బ్యాడ్ గా రూమర్ చేస్తుంది, ఏంది నీ ధ్యానం, ఎవరు ఏమనుకున్నా సరే నా భర్త నాకు సహకరిస్తున్నాడు. ఆయనకి ఏంటంటే ఈ ధ్యానంలోకి వచ్చినాక తను హ్యాపీగా ఉంది, నాకు ఇది చాలు, నాకు ఇంకేది అవసరం లేదు. నిజంగా చెప్పాలంటే మా సార్కి ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకున్నా నాకు చాలా తక్కువే. ఇంత సహకరించడం, ఇంత ప్రోత్సహించి నన్ను పంపించడం అంటే నిజంగానే చాలా గ్రేట్ నాకు అసలుకి. ఆ సిచ్యువేషన్ లో నన్ను వాళ్ళంతా తిట్టినా కూడా వాళ్ళని పట్టించుకోవద్దు, నువ్వు అసలుకి నువ్వు హ్యాపీగా ఉన్నావు, నాకు అది చాలు, నువ్వు ఆరోగ్యంగా ఉంటే నా కుటుంబం అంతా హ్యాపీగా ఉంటుంది, నువ్వు కావాలి నాకు, అసలుకి ఎవరేమన్నా నువ్వు పట్టించుకోవద్దు, నువ్వు ధ్యానం కంటిన్యూ చేసుకో, నీకు అడ్డు చెప్పను అన్నాడు. ఆ టైంలో మళ్ళీ నాకు 2014లో ఇలా ప్రాబ్లం రావడం వల్ల ఏమైందనంటే హాస్పిటల్కి వెళ్ళాం. హాస్పిటల్కి వెళ్తే వీళ్ళ అంటే సార్ వాళ్ళ గురువు దగ్గరికి వెళ్తే అతను ఏమన్నాడంటే గర్భసంచికి బాగా ఇన్ఫెక్షన్ అయిపోయింది, మొత్తం వాటర్ బబుల్స్ వచ్చినాయి వాటికి, ఇమ్మీడియట్లీగా సర్జరీ చేయాలి, సర్జరీ చేయకపోతే అది పేలి కూడా ఆమె పగిలిపోయి కూడా డెత్ అయ్యే అవకాశాలు ఉంది అని చెప్పాను. ఇంకా ఈయన ఉంటే సార్ ఇట్లా చెప్తున్నాడు, మా సార్ అలా చెప్పడు, అసలుకి చేయించుకో అన్నాడు. నేను చావనైనా చేస్తాను కానీ నేను అసలు హాస్పిటల్కి వెళ్ళాను. ఇంకా సార్కి ఏం చెప్పామంటే ఫ్రెండ్లీగా ఉంటాడు, నాన్న నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ వస్తాను అని చెప్పేసి ఇంటికి వచ్చినాను. ఇంటికి వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఇమీడియట్లీగా ఈయన కథ చెప్పాను, నేను చావనైనా చేస్తాను, ఇది చేయించుకోను, నేను హాస్పిటల్ మెట్లు ఎక్కను, ధ్యానం ద్వారా నయం చేసుకునే శక్తి నాకు ఉంది అని చెప్పాను. అక్కడికి వచ్చిన తర్వాత సిద్ధుకి ఫోన్ చేశాను, సిద్ధు నాకు ఇలా అయ్యిందిరా, ఇలా ఉందంటే అక్క తిరుపతిలో రేవతిదేవి మేడం ఉంటుంది, మేడంతో ఒకసారి మాట్లాడు అన్నాడు. అప్పుడు రేవతిదేవికి మేడంకి కాల్ చేసి ప్రసన్న మేడంకి కాల్ చేసి మాట్లాడితే జీకే సార్తో కౌన్సిలింగ్ తీసుకో ఒకసారి, డాక్టర్ జీకే గోపాలకృష్ణ సార్తో అంటే సార్తో మాట్లాడి ప్రసన్న మేడంతో ఇద్దరితో మాట్లాడిన తర్వాత వాళ్ళు కొన్ని బుక్స్ నాకు అప్పుడు గర్భాశయం బుక్స్ స్పిరిచువల్ టాబ్లెట్స్ ఉన్నాయి కదా, ఆ బుక్స్ కొన్ని ప్రొవైడ్ చేశారన్నాడు. అవి చదువుతూ ఉంటే నన్ను నేనుగా నా హెల్త్కి ఏదైతే జరుగుతుందో ఈ బుక్స్ అన్ని నేనే రాసానేమో అన్నంతగా అనిపించింది. ఇంకా మేడం ఏం చెప్పిందంటే నువ్వు ధ్యానంలో కూర్చో, నేను ఒక సంకల్పం చెప్తాను చేసుకో అని చెప్పింది. మేడం చెప్తూ ఉంది, నేను అలా ధ్యానంలో కూర్చొని ఉన్న తర్వాత అది కొంచెం కొంచెంగా నాకు కూర్చోడానికి అంటే మేడం పడుకొని చేసుకో ఫస్ట్, చేతనైతే లేదన్నావు కదా, పడుకొని చేస్తున్నాను, నా బాడీ ఆటోమేటిక్గా నా బాడీ నాకే లేచి కూర్చుంటుంది, నాకు తెలుస్తుంది. సరే నాకు లేచి కూర్చోనే శక్తి ఉన్నట్టుగా ఉందని చెప్పేసి నేను అలాగే లేచి ఈ గోడ కానుకొని కూర్చున్నాను. అట్లా నాకు 20 days ఓవర్ బ్లీడ్ ఉన్నది విత్ ఇన్ 1 hour లో కంప్లీట్ గా స్టాప్ అయిపోయింది. విత్ ఇన్ 1 hour లో మేడం అలా చెప్తూ ఉంది, నేను అలా ధ్యానంలో కూర్చున్నాను. ఆవిడ నాకు ఏం చెప్తుంది అన్నది కూడా నాకు అన్కాన్షియస్ లేదు అసలుకి, కంప్లీట్ గా నేను ఇంకా డీప్ గా వెళ్ళిపోయాను. అది ఎలా ఆగిపోయిందో కూడా నాకు తెలియదు. అట్లా ఆగిపోయిన తర్వాత మళ్ళీ ఒక 6 months తర్వాత సేమ్ ప్రాబ్లం మళ్ళీ ఫేస్ చేశాను. అంటే ఓవర్ బ్లీడ్ కాలేదు, పెయిన్ రావడం స్టార్ట్ అయిపోయింది, బాగా విపరీతంగా పెయిన్ వస్తుంది. ఏంది ఇది నాకు అసలుకి
అని చెప్పేసి మళ్ళీ ఒకసారి కర్నూలుకి వెళ్ళడం జరిగింది. కర్నూలుకి వెళ్తే అక్కడ డాక్టర్స్ ఏం చెప్పినంటే క్యాన్సర్ అటాక్ అయింది ఈమెకి. ఓకే. క్యాన్సర్ గర్భాశయానికి క్యాన్సర్ స్టార్టింగ్ ఉంది, 6 years కోర్సు వాడాలి దీనికి అన్నారు. అప్పుడు నేను ఈయన వెళ్ళాం. మాకు అంతకంటే ముందు ఏమైందంటే బాబుకు అపెండిక్స్ సైట్ అయినప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ అనస్థిసా అనేది నాకు ఎక్కలేదు బాడీకి. కంప్లీట్గా నేను ఎట్లా అంటే ఏమి స్పృహ లేదంట, నాకైతే తెలియదు అది. ఆ సిచ్యువేషన్లో మా అమ్మ చనిపోయింది అనే స్టేజ్కి వెళ్ళిపోయినా నేను. అప్పుడు ఇంకా మా అమ్మ మా నాన్నకి చెప్పేసిందంట, పాప అసలుకి అంటే చేసిన విత్-ఇన్ 5-10 minutesలోనే విపరీతమైన వామిటింగ్స్. ఆ టైంలో సిచ్యువేషన్ ఎట్లుంటది, ఇంకా వాళ్ళకి డాక్టర్స్ కూడా మత్తు ఇంజెక్షన్ ఇస్తే కూడా ఎక్కట్లేదు అంటే చేతులు ఎత్తేసారన్నట్టుగా చెప్పేశారంట వాళ్ళు. ఆ టైంలో మా అమ్మ చాలా భయపడింది. ఇంకా దానికి తోడు మళ్ళీ ఇది, నేను ఇంత ధ్యానం చేస్తున్నారు మా వాళ్ళ ముందు నేను ఓడిపోతున్నానా ఏంటి అనేది నా లోపల ఇంకొకటి ఇన్నర్ ఫియర్, భయం మొదలైపోయింది. ఆ టైంలో నేను ఏం చెయ్యాలి? మళ్ళీ అప్పుడు వైజాగ్లో ఉన్నటువంటి స్వాతి మేడంకి ఫోన్ చేస్తే, నీకేం భయం లేదు నేనున్నాను, ఈ బుక్స్ చదువు అని చెప్పేసి మళ్ళీ గోపాల్ సార్తో నా బుక్స్ పంపించి ఈయన అన్నాడు, మరి ఏంటి ఇంతకి ఏం చేద్దామంటే 6 years కోర్స్ వాడాలని డాక్టర్ చెప్పిండు. నేను మందులు మాత్రం వాడను, నాకు ఉన్నది ఒకటి ఏంటంటే, ఒక జబ్బు ఉందంటే దాన్ని నేను ధ్యానం ద్వారానే తగ్గించుకోవాలి. సరే ప్రాబ్లం ఉందని తెలిసి దాన్ని నేను ఎలా తగ్గించుకోవాలి, అది నా లోపల ఒక తపన. ధ్యానం ద్వారా తగ్గింది అనేదానికి ఒకరికి నిదర్శనం కావాలి. నేను అంటే నేను డెత్ దాకా వెళ్ళిన దాన్ని ఈ రోజు ఉన్నానంటే ధ్యానమే. చావు అంచుల వరకు పోయొచ్చాను నేను, ఇదో చిన్న రోగమే అనుకుంటాను నేను, నాకు అదో పెద్ద జబ్బు కాదు అసలుకి, నేను దాన్ని నయం చేసుకుంటాను అన్న ధైర్యం నా లోపల తెచ్చుకున్నాను. పత్రికారికి నేను సరెండర్ చేసుకున్నా, నా బాడీని అంతా నీకు సరెండర్ చేస్తున్నా యూనివర్స్, మీరు నేను ఇక్కడ వర్క్ చేయడానికి వచ్చాను అంటే ఉంటాను, లేదంటే బాడీ వెళ్ళిపోతాను, అంతే వదిలేసి వెళ్ళిపోతాను. నేను నా లోపల నా ఆత్మకి నేను ప్రతిరోజు ఉదయం లేవంగానే నేను ఇక్కడ వర్క్ చేయాలి అంటే ఉంటాను, లేదంటే వెళ్ళిపోతాను. రోజు అదే చెప్పుకునేదాన్ని, నేను ఆరోగ్యంగా ఉన్నాను, నేను ఆనందంగా ఉన్నాను, నాకేమీ కాలేదు. రోజు ఇదే చెప్పుకోవడం కూర్చోవడం. లోపలకు భయం అయితే ఉంది, ఏమవుతాదో, నాకు చిన్న పిల్లలు కదా, నేను ఏమైతే ఈ పిల్లలు అనాథలు అయిపోతారు కదా, ప్రతి ఒక్క తల్లికి అదే ఉంటుంది. అది నాకు ఇంకా భయం ఉంది, ఒక పక్క ఏడుపు వస్తుంది. ఏంటి నేను ధ్యానం చేస్తే నయమయ్యాను అనుకున్నాను, మళ్ళీ ఇది కొత్త సమస్య ఏంటి. నాకు అప్పుడు లోపల నుంచి ఒక మెసేజ్ ఏంటంటే, నేను అప్పుడు నాన్ వెజ్ అనేది నాకు చిన్నప్పటి నుంచి అలవాటు లేదు. ఈ 1.5 year వీళ్ళు మందులు వేసి నాకు ఎలా తినిపించారంటే భయంకరంగా ఒక రాక్షసి లాగా తినిపించారు నాకు. అది నాన్ వెజ్ లేకపోతే నేను లేను అన్నంతగా పిచ్చి నాకు, ఇంకా అలా తినిపించేశారు. ప్రతిరోజు నాకు ఇంకా ఉండాలి అన్నంత. తిన్నది 1.5 year, కానీ ఆ నరకం ఎలా భరించానంటే నాకు అప్పుడు అనిపించింది, నేను తిన్న ప్రతి మాంసపు ముద్ద నా శరీరంలో ఒక రోగాన్ని పెంచింది. నాకున్న ఒక జబ్బు నుంచి ఈ మాంసాహారం వల్ల నేను ఇన్ని రోగాలు కొని తెచ్చుకున్నాను. అంటే నా చేతులారా నేను తెచ్చుకున్నాను, దాన్ని స్వయంగా తెచ్చుకున్నాను. అంటే అక్కడ చేసిన ప్రతి హింస, నేను ప్యూర్ శాకాహారిగా ఉన్నా అంటే నాకు అది మెసేజ్ వస్తుంది లోపల నుంచి, ఒక మెసేజ్ లాగా కనిపిస్తుంది నాకు. అంటే ఎక్కడెక్కడైతే నాకు ఆ ప్రాబ్లం ఏర్పడిందో, నేను ఏ విధంగా అయితే ఆ మాంసాహారాన్ని లోపలికి తీసుకున్నానో అక్కడ నాకు బబుల్స్ లాగా కనిపించేసినాయి. అంటే నేను ఎలా తిన్నాను దాన్ని, ఒక రాక్షసత్వంగా తిన్నాను. అది నాకు అర్థమైపోతుంది లోపల, ఇది తినడం వల్లే నాకు ఇది వచ్చింది. అది నేను క్షమించండి, తిన్న ప్రతి కోడికి, మేకకి, చేపకి, ప్రతి ఒక్క దానికి నేను కృతజ్ఞత చెప్తూ అలా వచ్చేసరికి కంప్లీట్ గా నాకు క్లియర్ అయిపోయింది. మళ్ళీ ఈయన ఒక డౌట్ కోసమని మళ్ళీ ఒకసారి కర్నూలుకి వెళ్ళి స్కాన్ తీస్తే ఏం లేదు, అసలుకి ప్రాబ్లం ఏం లేదు, మంచిగా ఉందన్న. మళ్ళీ నెక్స్ట్ ఒక 1 month తర్వాత మళ్ళీ అదే వీళ్ళ సార్ దగ్గరికి మళ్ళీ వెళ్ళాం. ఏం లేదు నాన్న, క్యూర్ అయిపోయింది, మంచిగా అయిపోయింది, మెడిసిన్ వాడవన్న. నేను ఏమీ వాడలేదు అసలు, కానీ విత్-ఇన్ 1 monthలోనే నేను కంప్లీట్ చేసుకున్నాను. రోజు ధ్యానం చేస్తూ, రోజు ధ్యానం మినిమం అంటే కూడా 9 గంటలు చేసేదాన్ని నేను. రోజుకు 9 గంటలు ఖాళీ గంటూ నేను అసలు కూర్చునే కాదు. అసలు పని చేసుకోవడం, కూర్చోవడం, పని చేస్తూ ఉన్నా కూడా పత్రిసారి మ్యూజిక్ పెట్టుకోవడం, ఆయన మాటలు వింటూనే పని చేసుకోవడం. ఎంత యాక్టివ్గా అంటే, ఎంత హ్యాపీగా అంటే నేను అలా తయారైపోయాను. ఇంకా నేను ధ్యానము. ఇంకా నేను ఊర్లోకి వెళ్ళినా కూడా కళ్ళు మూసుకొని కూర్చోవడం, మా వాళ్ళు దేనికి పిచ్చి పట్టింది, ఇల్లు మూసుకొని కూర్చుంటది, ఇది ఏమైపోతుందో, ఎన్ని మాటలన్నా, ఎవరు ఎంత హేళన చేసినా, ఏది ఏం తిట్టినా కూడా నేను పట్టించుకునేదాన్ని. నేను ఆరోగ్యంగా ఉన్నాను. ఈ రోజు నేను ఒక పేషెంట్ లా 24 గంటలు పడుకునేదాన్ని, ఈ రోజు నేను యాక్టివ్గా చేసుకుని ఉండగలుగుతున్నాను అని నిజంగా చెప్పాలంటే పత్రికారికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకున్నా చాలా తక్కువ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ధ్యానం నేర్పించిన సిద్ధుకి కూడా 100,000,000 వందనాలు చెప్పుకోవాలి. అలా నా ధ్యాన జర్నీ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు అన్ని కంప్లీట్ గా క్లియర్, ఏ ప్రాబ్లమ్స్ లేదు. ఇది నా జర్నీ. థ్యాంక్ యూ.